ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా. ఇప్పుడు నేను ఉగాది పచ్చడిని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. మెయిన్గా మనకి కావాల్సింది వేపపూత. ఈ వేపపూత మనకి కొమ్మల నుండి విడిగా రేకలు కావాలి కాబట్టి ఇప్పుడు నేను అవి సపరేట్గా చేస్తున్నాను. ఇలా అయితే నేను ఒక హోల్స్ ఉన్న గిన్నెనైతే తీసుకున్నాను. దాని కింద ఒక ప్లేట్నైతే ఉంచాను. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో కొమ్మలతో ఉన్న ఈ వేపపూతనైతే వేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గిన్నెలో వేసి ఇలా రబ్ చేస్తూ ఉంటే కొమ్మలు సపరేట్గా అయిపోతాయి. అంటే పూత కొమ్మలు సపరేట్గా వచ్చేస్తాయి. ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెని ఎందుకు తీసుకున్నామంటే ఈ రంధ్రాలు ఉండడం వల్ల గరుకు ఉంటుంది కదా, ఆ గరుకుతో ఇలా రబ్ చేయడం వల్ల కొమ్మలు పూత అనేది సపరేట్ అవుతుంది. పూత అంతా కూడా గిన్నెలోకి వచ్చేసిన తర్వాత ఇలా కొమ్మలు అనేవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పూతనంతటిని కూడా ఒక ప్లేట్లో, కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లో కానీ తీసుకుని దాన్ని మనం చెరిగినట్లయితే విడిగా రేకలు అనేవి మనకి విడిగా అనేవి వచ్చేస్తాయి. ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి తడిగా ఉంది కాబట్టి కొంచెం ఆరబెట్టిన తర్వాత అయితే చెరిగినట్లయితే రేకలు అనేవి విడిగా వచ్చేస్తాయి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటిపళ్ళు నేనైతే ఒక 2 డజన్లకి పైగానే తీసుకున్నాను. ఇంచుమించు 2 డజన్లన్నర అయితే అరటిపళ్ళు అనేవి తీసుకున్నాను. ఇంకో ముఖ్యమైనది ఉగాది పచ్చడిలో మామిడికాయ. మామిడి పిండి అయితే టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్, ద్రాక్ష పళ్ళు, యాపిల్, చెర్రీస్, అలానే ఇది జీడిపప్పు. ఇది చూసినట్లయితే పుట్నాల పప్పు అంటారు కదా, అదేండి వేయించిన శనగపప్పు. ఇది చూసినట్లయితే వేపపూత. ఇక్కడ పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్ ఏంటంటే ఇది వేయించిన శనగపప్పునే కొంచెం పౌడర్ కూడా చేసి ఉంచాను. అలానే మినపగుళ్ళను కూడా ఇలా వేయించి పౌడర్ని అయితే చేసి ఉంచాను. అలానే చిటికెడు కారం, ఎక్కువ కాకుండా కొంచెం అయితే చాలు. కారానికి బదులుగా మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. ఇదైతే చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఉంచాలి. బెల్లం 1 కేజీ బెల్లం అయితే తీసుకుని దీన్ని కూడా కొన్ని అయితే వాటర్ పోసి బెల్లం కరిగేలా నాననివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని అయితే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెడదాం. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. యాపిల్ని అయితే లాస్ట్లో అయితే కట్ చేద్దాం. ఎందుకంటే ముందుగా కట్ చేసినట్లయితే యాపిల్ మనకి బ్లాక్గా అయిపోతుంది కాబట్టి వేసేటప్పుడు అయితే కట్ చేద్దాం. లోతుగా ఉన్నటువంటి ఇలాంటిది ఒక గిన్నె లాంటిది తీసుకుని ఆ గిన్నె పైన ఇలా రంధ్రాలు ఉన్నటువంటి మరొక గిన్నె పెట్టి ఇలా చింతపండు గుజ్జుని మనం తీసుకోవాలి. దీనికోసం నేను కొత్త చింతపండును అయితే వాడుతున్నాను. చింతపండు రసం మొత్తాన్ని కూడా ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలా చింతపండుని రంధ్రాలు ఉన్న గిన్నెలో ఉంచి రఫ్ చేసినట్లయితే మనకి గుజ్జు అనేది వచ్చేస్తుంది. ఇలా చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బెల్లాన్ని 1 కేజీ బెల్లం వరకు అయితే నేను ముందుగానే నానబెట్టి ఈ గిన్నెలోకి అయితే వడపోసేసాను. ఈ వడపోసిన నీటిని, బెల్లం నీటిని ఇలా చింతపండు తీసుకున్న గిన్నెలోనే కలిపేసుకోవాలి. చింతపండు బెల్లం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లం చింతపండు రెండు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అరటిపళ్ళని ఇలా ఒక ప్లేట్లోకి అయితే 2 డజన్లన్నర వరకు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, మొత్తం అన్నింటిని కూడా ఇలా తొక్కలు వలిచేసి ఒక గిన్నెలోకి తీసుకుని వాటన్నింటిని కూడా మెత్తగా మ్యాష్ అనేది చేయాలి. అరటిపళ్ళన్నీ కూడా మెత్తగా పేస్ట్లు అయ్యే వరకు కూడా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తటిగా చేసిన అరటిపండుని మొత్తాన్ని కూడా ఇలా చింతపండు బెల్లం కలిపిన నీటిలో తీసుకోవాలి. ఆ బెల్లం చింతపండు రసంలో ఇలా అరటిపళ్ళు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా వేసిన అరటిపండు మ్యాష్ చేసి వేసాం కదా, దీనిలోకి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న
ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ చేసి తర్వాత ముందుగానే మనం ఇలా మినపగుళ్ళని వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అలానే కొంచెం చిటికెడు కారం, నేను ఇక్కడ కొత్త కారాన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా ఒక 1-2 టేబుల్ స్పూన్ ఇలా మినపగుళ్ళ పొడిని, వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు పొడిని ఒక చిన్న స్పూన్ కూడా వేయాలి. ఈ పౌడర్లు వేయడం వల్ల ఉగాది పచ్చడి కొంచెం థిక్నెస్గా ఉంటుంది. ఆ పౌడర్లు కూడా బాగా కలిసేంత వరకు కూడా కలిపెట్టాలి. ఇప్పుడు కొంచెం వేపపూతని మరీ ఎక్కువగా వేసినట్లయితే చేదు వస్తుంది కాబట్టి చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. అలానే శనగపప్పు, లాస్ట్గా అయితే జీడిపప్పుని, అలానే కొబ్బరికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరిని కూడా వేసాను. అలానే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దీనిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపెట్టాలి. పైన ఇలా జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసుకున్నట్లయితే చూడడానికి కూడా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఏ ఫ్రూట్స్ లేకుండా కొంతమంది అయితే కొంచెం పలుచగా కూడా చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేశాను. చూసారు కదా ఉగాది పచ్చడిని నా స్టైల్లో అయితే ఎలా చేశానో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఈ ఉగాది పచ్చడిని అయితే ముందుగా మన కార్తీక్ అయితే ఒకసారి టేస్ట్ అనేది చూపిద్దాం. ఇక్కడ చూస్తున్న ఈ చిన్న పాపకి ఇదే ఫస్ట్ ఉగాది. ఉగాది పచ్చడి తిని ఎలా చూస్తుందో చూడండి. ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చూసాం కదా, మరి ఫోటోషూట్ లేకపోతే ఎలా, అందుకని ఫొటోస్ అని కొన్ని తీసుకోవడానికని అలా చేను వైపు అయితే వెళ్ళాము. మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, అదేనండి. చేను ఊడ్చే టైంలో చేను ఊడిపో వీడియో అనేది ఒకటి పోస్ట్ చేశాను కదా, చూసే ఉంటారు. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. ఆ వీడియోలో అయితే ఈ చేను మొత్తం కూడా మనం చూసాం కదా, అదేనండి. ఇప్పుడు చేను అయితే తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అనేది పెడతానన్నాను కదా, ఇప్పుడైతే ఫుల్ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. అలా చేను వైపుకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలానే స్లో మోషన్ వీడియోస్ కొన్ని అయితే తీసుకున్నాము. ఈ చేను వైపుకే ఊడిపప్పుడు అయితే వెళ్ళి కొంచెం వీడియో అనేది తీయడం కూడా జరిగింది. అదే ఇప్పుడు చూసినట్లయితే ఇలా ఉంది. అలా చేను వైపుకి అయితే ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము. వాళ్ళ చిన్న పాపని ఇంట్లోనే పడుకోబెట్టి అలా చేను వైపుకి అయితే వచ్చాము. అప్పటికి వచ్చి ఒక 1 అవర్ పైన అవుతుంది. ఇంకా సరే ఫొటోస్ ఇంకా తీయడం అనేది పూర్తవ్వలేదు. ఇన్ని ఫొటోస్ తీసినా సరే సరిపోవడం లేదు. మా కెమెరామెన్ పడే కష్టాలు అయితే ఫొటోస్ తీయడానికి అంత ఇంత కాదు. అంతా కష్టపడి అంత టైం స్పెండ్ చేస్తే స్లోమో వీడియో ఎడిట్ చేయడానికి అయితే నాకైతే ఒక 2 వీడియోస్ అయితే వచ్చాయి ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.